నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కంటి వెలుగు ప్రయోజనాలు వినియోగించుకోండి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్య నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే కంటి వెలుగు నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వెల్లడి జర్నలిస్టుల రైల్వే పాస్లను పునరుద్ధరించండి వివిధ సంఘాల ఆధ్వర్యంలో రైలు నిలయం ముందు ధర్నా ఆర్టీఏ పనులు సహా ఆటో స్క్రాప్ ను వెంటనే పునరుద్ధరించాలి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటి వెలుగు ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని ఆర్జీకే కాలనీ బస్తీ దవాఖానాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వెలుగులు ప్రసాదించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. నందిగొండ మున్సిపల్ కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు రామావత్ మంగనాయక్, నిమ్మల ఇందిర, ఈర్ల రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల రైల్వే పాస్లను వెంటనే పునరుద్ధరించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లు డిమాండ్ చేశాయి. సికింద్రాబాద్ రైలు నిలయం ముందు ఆయా సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కరోనా కంటే ముందు వరకు కొనసాగిన రాయితీని ఆ తర్వాత ఎత్తివేయడంపై మండిపడ్డారు. అనంతరం జర్నలిస్టుల రైల్వే పాస్లను కొనసాగించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా హెచ్యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్లను కేంద్రం పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల పాస్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సికింద్రాబాద్ రైలు నిలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరి జర్నలిస్టుల రైల్వే పాస్లను రద్దు చేయడం జరిగింది. మరి దాన్ని నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టుల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్, తెలంగాణ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రైల్వే పాస్లను పునరుద్ధరించాలని చెప్పి రైలు నిలయం ముందు ధర్నా చేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ జర్నలిస్టులు అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ కవరేజ్కి మీరంతా వచ్చినందుకు కూడా ఆయా ఛానల్ అందరికీ పేరు పేరున, రిపోర్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, రైల్వే పాస్ల గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది, ఇక మీకు తెలుసు. అయినా నేను కొన్ని విషయాలు మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. రైల్వే పాసులు ఇవాళ ఈనాడు ఈయన కేసీఆర్ లేదా మోడీ ఇచ్చినవి కావు. దాదాపు 20 ఏళ్ల నుంచి జర్నలిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కూపన్ నుంచి మొదలు పెడితే ఇవాళ నేరుగా ఆన్లైన్ రిజర్వేషన్ల ద్వారా మనం టికెట్ తీసుకుంటున్నాం. ఈ టికెట్లను కూడా 2019లో కరోనా పేరుతో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరెవరికి రద్దు చేసిందే అంటే జర్నలిస్ట్తో పాటు పెద్దలకు, వయసులో ఉన్న పెద్దలకు, వివిధ రకాల రోగులకు, స్టూడెంట్లకు, యువజనులకు, మహిళలకు వీళ్ళందరికీ కన్సెషన్స్ ఉంటాయి రైల్వే చట్టం ప్రకారం. నిలిపివేసిన ఆర్టీఏ పనులతో పాటు ఆటో స్క్రాప్ ను వెంటనే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో గత నెల రోజుల నుండి ఆర్టీఏ ఆఫీసులలో ఆటో డ్రైవర్లకు సంబంధించిన పనులు ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత ఆటోలు స్క్రాప్ చేసి కొత్త ఆటోల కొనుగోలుకు అవకాశం ఉన్నా స్క్రాప్ విధానం నిలిపివేయడం వలన వేలాది మంది ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిపిన పనులను వెంటనే పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలతో పాటు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఆటో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 నెలలుగా ఆర్టీఏ ఆఫీసులలో ఆర్టీఏ అధికారులు అవకతవకలు జరిగినాయని చెప్పి, అవినీతి జరిగిందని చెప్పి కొంతమంది దానిని అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేయడం వలన గత 2 మాసాలుగా ఆటో స్క్రాప్ ఆగటం జరిగింది. ఆటో స్క్రాప్ అంటే వాస్తవంగా ఈ హైదరాబాద్ నగరంలో గత 20 సంవత్సరాల నుంచి కొత్త ఆటోలకు అనుమతి లేదు. పాత ఆటో ఏదైనా స్క్రాప్ జరిగితే దాని రిప్లేస్మెంట్ స్థానంలో కొత్త ఆటోను ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 20 సంవత్సరాల నుంచి పొల్యూషన్ వస్తుందని చెప్పి ఆ పొల్యూషన్ నివారించాలంటే ఈరోజు ఎల్పిజి సిఎన్జి కన్వర్ట్ అయిన తర్వాత నాన్ పొల్యూషన్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వము దానికి సపోర్ట్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కాలం తీరకపోయినా అవసరాల కోసం పాత ఆటోను స్క్రాప్ చేసి దాని స్థానంలో కొత్త ఆటోను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. గత 2 మాసాలుగా ఈ స్క్రాప్ విధానంలో అవకతవకలు జరిగినాయి, ఆర్టీ అధికారులు అవకతవకలు చేసినాయని చెప్పి కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది. అదే ఆరోపణలు కనుక నిజమైతే ఆర్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలా తప్ప ఇవాళ దాదాపు 2 లక్షల మంది ఆటో డ్రైవర్ల మీద ఇవాళ స్క్రాప్ ఆపడం వలన ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హైదరాబాద్ అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దానికి మన ప్రియతమ కేసీఆర్ గారు ఒక జాతికి ఉదాహరణ. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు దేశానికి ఉదాహరణ లాంటి కార్యక్రమాన్ని అందజేస్తున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు, స్థానిక పెద్దలు ప్రేమగా గౌరవంగా సన్మానిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవ జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారికి, మన డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేత గారికి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, మరి డిఎంఎన్హెచ్ఓ వెంకట్ గారు, ఆర్డీఓ వసంత గారు, రవికిరణ్ గారు, మోహన్ రెడ్డి గారు, భార్గవ్ గారు, శేష్ కుమారి గారు, రేవతి గారు, మహేశ్వరి గారు, మన గౌరవ పిఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, కంటి పరీక్షలు చేసుకోవడానికి వచ్చిన పెద్దలకు, జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా చాలా మంచి కార్యక్రమం. నిన్న 4 ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 1500 బృందాలు మరి అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో కూడా కంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కంటి పరీక్షలు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, ఉచిత కళ్ళ జోడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు మన రాష్ట్రంలో ప్రారంభమవుతాం. ఆపరేటర్ అందరితో ఉండినటువంటి బృందం మీ బస్తీకి, మీ గేటెడ్ కమ్యూనిటీకి, మీ అపార్ట్మెంట్లకు, మీ దగ్గరికే వస్తాం. ప్రతి ఒక్కరికి పరీక్ష చేస్తాం. రోజు ఒక బృందం 120 నుంచి 130 మందిని పరీక్ష చేయగలుగుతుంది. మంది ఎక్కువ ఉంటే 2వ రోజు, 3వ రోజు
చివరి మనిషికి చూసేదాకా కూడా మా బృందాలు మీకోసం పనిచేస్తాయి. అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గర ఒక 5% టీంలు మేము బఫర్ గా కూడా పెట్టాం. మొత్తం జిహెచ్ఎంసీలో 199 టీములు పెట్టాం. ఇవి కాకుండా అదనంగా కూడా 5% ఒక 10 టీములు జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చినా, మాకు హైకోర్టు నుంచి రిక్వెస్ట్ వచ్చింది, అక్కడికి పరీక్ష చేస్తాం. జర్నలిస్టులు కూడా మమ్మల్ని కోరారు, మా జర్నలిస్టులందరికీ పరీక్ష చేయమన్నారు. తప్పకుండా మీ ప్రెస్ క్లబ్ లో కూడా 2-3 రోజులు పెడతాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరీక్ష చేస్తాం. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేయాలన్నదే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. అందువల్ల మీరు ఎవరు ఎక్కడి నుంచి మీ విజ్ఞప్తులు రాకపోయినా ప్రభుత్వమే బస్తీకి వస్తుంది. కానీ ఇంకెవరైనా ప్రత్యేకంగా మీ రిక్వెస్ట్లు మా ట్విట్టర్ లోనో, వాట్సాప్ లోనో, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికో వెబ్సైట్ లోనో మీరు రిక్వెస్ట్ చేయండి. శ్రీనివాస్ యాదవ్ గారికి, కమిషనర్ జిహెచ్ఎంసీ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, మన ఎండిటిఎస్ఎంఐడిసి చైర్పర్సన్ టిఎస్ఎంఐడిసి ఎర్రలు శ్రీనివాస్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభకి వచ్చిన మహిళలకి, ఈ సభకి వచ్చిన మిగిలిన వాళ్ళకి, ఎవరైనా కంటి పరీక్ష చేయడానికి వచ్చారు, మీ అందరికీ విన్నతి కి ఆర్డర్ గా మీ అందరికీ ఛాన్స్ వస్తుంది. పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఎంతో గొప్ప కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఏది ఆలోచన చేసినా గానీ ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని వారి ఆలోచన ఉంటది. బట్ నాకు తెలిసి 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా మరి కంటి చూపు కార్యక్రమము, కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమము, అంటే మన చూపు ప్రధానమైనటువంటి అంశం మన యొక్క జీవితంలో మరి అంతవరకు ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని పూర్తి స్థాయిలో డిజైన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజల పాలిట గొప్ప వరమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపల్ చైర్పర్సన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. 17వ సత్యనారాయణ కాలనీలో పార్కు వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వాణిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమం మంచి నిర్ణయం. పేద ప్రజానీకానికి చాలా ఆలోచన చేసి పేదలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు. ఇటు కార్యక్రమానికి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారు, కమిషనర్ వాణి మేడం గారు, అదేవిధంగా కౌన్సిలర్సు, మహిళా కౌన్సిలర్సు, కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేకంగా ఏంటంటే కేసీఆర్ గారు తలబెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపవచ్చు. వాస్తవం, నేను వార్డు మెంబర్గా ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు కొత్త రామారావు, శ్రీనివాసరెడ్డి అని కార్పొరేటర్లు కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. సనత్ నగర్ లో సికింద్రాబాద్ లోకో పైలట్ వాసవి అదృశ్యం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఏడాది నవంబర్ 30న తన ఇంట్లో నుండి బయటికి వెళ్లిన వాసవి ఆ రోజు నుంచి అదృశ్యమైంది. ఐడి కార్డ్, మొబైల్, డెబిట్ కార్డ్, ఇతర గ్యాడ్జెట్ వంటి వాటిని ఇంట్లోనే వదిలి వెళ్లింది. ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. అందరికీ నమస్కారం. ఈ వాసవి ప్రభ అనే 26 సంవత్సరాల గల అమ్మాయి లోకో పైలట్గా సనత్నగర్ రైల్వే స్టేషన్లో పనిచేస్తూ ఉండేది. ఆమె నవంబర్ 30th రోజు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టిపోయింది. ఆమెకు డిసెంబర్ 11th రోజు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఏ కారణంగానో ఎవరికి చెప్పకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె యొక్క CDR, సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేసినా కానీ ఎటువంటి సమాచారం దొరకలేదు. ఈ CDR ఆధారంగా కొంతమందిని తీసుకొచ్చి, సస్పెక్ట్లను తీసుకొచ్చి వెరిఫై కూడా చేసినాము. వాళ్ళకు కూడా ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. కావున ఈ అమ్మాయికి సంబంధించి ఎటువంటి సమాచారం అయినా మీకు తెలిసినసో మాకు సనత్నగర్ పోలీసులకు తెలియజేయగలరు. దానికి సంబంధించి మీకు తగిన బహుమతి అందించగలము. తెలంగాణలో అమలవుతున్న కంటి వెలుగు పథకం దేశాన్ని ఆదర్శంగా నిలవబోతోందని గోషామహల్ BRS నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గన్ ఫౌండరీ డివిజన్ లోని విక్టోరియా స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వాన్ని నిర్మూలించడానికి కేసీఆర్ ఈ చక్కటి పథకం తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది బాగుంది. సంక్షేమ కార్యక్రమం నేడు మొదలైంది. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ మొదటి రోజు ప్రజలలో ఎంతో ఆదరణ ఉంది. ప్రజలందరూ ముక్కుముడిగా ఈ సెంటర్లకు రావడం జరుగుతూ ఉంది. కంటి పరీక్షలు చేయించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని ఆదర అభిమానులతో ఆదరిస్తా ఉన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం సుమారు 3 మాసాలు కొనసాగుతా ఉంది. మరి ఈ కార్యక్రమం ఇవాళ గోషామైల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్ ఫౌండరీ డివిజన్ లో విక్టోరియా ప్లే గ్రౌండ్ సెంటర్ లో ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ప్రజలు మొత్తం ఈ సెంటర్లకు తండోపతండాలుగా రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తమ కంటి పరీక్షలను చేయించుకుంటా ఉన్నారు. అత్యాధునికమైనటువంటి మరి ఎక్విప్మెంట్లతోని ఇవాళ పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ వారి ఎవరైతే కంటి చూపు సన్నగిల్లిందో వాళ్ళు ఇక్కడ వచ్చి వారు పరీక్ష చేయించుకొని తగు అద్దాలను వాళ్ళు పొందుతా ఉన్నారు. అక్కడ డాక్టర్ సూచనలు కూడా చాలా చక్కగా వాళ్ళకి అందిస్తా ఉన్నారు. అద్దాలు ప్రతి ఒక్కరికి గోల్నాక డివిజన్లోని కమలానగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు సార్ గారు పేదల పట్ల ఎప్పటికీ వాళ్ళు ఆలోచిస్తూ ప్రజలకు ఏమి కావాలా, ఏ టైంకి ఏది కావాలనేది ఆలోచించి వారందరికీ ఆయనకి ఏం కావాలో అది చేసి పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాలతో ఎప్పటికీ ఇలానే ముందుకు సాగాలని, ప్రజలు ఎప్పుడు కేసీఆర్ పట్ల ఇదే గౌరవం ఇదే విధంగా వాళ్ళు కనబరచాలని నేను ప్రజలను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కంటి హాస్పిటల్కి వెళ్ళి మనం కంటి పరీక్షలు చేయించి మళ్ళీ అద్దాలు తీసుకొచ్చేసరికి మినిమం ఒక 5 నుంచి 10,000 రూపాయలు అవుతాయి ఈ రోజులలో. అది మనము గౌరవ ముఖ్యమంత్రి గారు పేద కుటుంబాలు మన తెలంగాణలో చాలా మటుకు పేద కుటుంబాలు ఉంటాయి అని ఉద్దేశించి ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా కంటి అద్దాలు కూడా కళ్ళజోళ్ళు కూడా ఈరోజు మనం ఉచితంగా పంపిణీ చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ అన్న గారు కూడా మాకు ఎప్పటికప్పుడు మా గోల్నాక్ అంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మాకు ఏది కావాలన్నా నేను అందరికంటే ముందే నేను అన్నని అడుగుతాను. మన ఆర్థిక శాఖ మనదే కాబట్టి ఇమీడియట్గా నాకు ఏది కావాలన్నా ఇమీడియట్గా ఆయన శాంక్షన్ చేస్తూ ఉన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ఒక వరం అని దేవరుప్పల ఎంపీపీ బస్వ సావిత్రి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లా భార్గవి, ఎంపీటీసీ తోటకూరి రేణుకాకృష్ణయ్య, సర్పంచ్ ఈదనూరి రమాదేవి, నరసింహారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ
సార్ రాథోడ్ సార్ వాట్సాప్ మీరు రండి, ఒక నిమిషం వీళ్ళకు చెప్తే బాగుంటుంది ప్రోగ్రామ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ జనగాం శరత్ రావు సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, వైద్యాధికారి గీతాంజలి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఫస్ట్ దిగిన ఒక ఫోటో దిగినాక అన్న చూడన్నా ఎన్ని రోజులైతే ఈ కార్యక్రమం పెడతారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాట్ల వైజ్గానా లేకపోతే ఏ పద్ధతులు అనేది మీరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కూర్చుని పెట్టుకొని ఆలోచన చేసి పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా మీరందరూ చూడాలి. ఎందుకంటే మనం అందరం గ్రామంలో ఉన్న వాళ్ళము మంచి పనిచేసి పేదవాళ్లకు అందించినప్పుడే ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కార్యక్రమము 100% సక్సెస్ అవుతుంది. అందరూ కూడా సహకరించి దీన్ని 100% సక్సెస్ చేస్తారని చెప్పేసి మండల ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన శరీర భాగాల్లో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది కన్ను అని చెప్పుకుంటాం. సరే, ఒక మనిషికి దురదృష్టవశాత్తు కాలు వంకరున్నా, చెవి వంకరున్నా, ముక్కు వంకరున్నా ఏమి ఇబ్బంది లేదు, కానీ బతక విషయాలు ఇబ్బంది లేదు. కానీ కన్ను వంకరు ఉంటే అసలు చూపు లేకుంటే ఈ ప్రపంచం ఎట్లుంటుంది, ఈ సృష్టి ఎట్లుంటుంది, తండ్రి ఎట్లుంటాడు, తల్లి ఎట్లుంటుంది, మానవాళి ఎట్లుంటుంది, ఈ ప్రపంచం ఏంటని అసలే తెలియదు. అందుకే పెద్దలు సర్వేంద్రియం నయనం ప్రధానం, అన్ని శరీర భాగాల్లో కన్ను అత్యంత ముఖ్యమైన చెప్పడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పలే, ముఖ్యమంత్రి గారికి ఎవరు అడగలే, ఏ మేనిఫెస్టోలో పెట్టలే. ముఖ్యమంత్రి గారే ప్రజల మనిషి కాబట్టి నిరంతరం పేద ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే గొప్ప ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇది మనం పేద ప్రజలు సరే డబ్బులు ఉన్న వాళ్ళంటే కళ్ళు కనిపించకుంటే పట్టుదల కొందరు చూపిస్తారు, చేసుకుంటారు. కానీ అందరికీ చూపించాలి. గ్రామాల్లో ఉన్న ముఖ్యంగా పేద తల్లిదండ్రులు ఉంటారు, వారికి కన్ను గురించి తెలియదు, మెల్లగా కష్టపడుతున్నారు. ఇవాళ మనం చూపించి వాళ్ళ దగ్గర పట్టణాలకు వెళ్ళి చూపించుకునే ఆర్థిక స్తోమత కానీ, వాళ్ళకి ఆరోగ్యం కానీ సహకరించడం ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని గ్రామాల్లో 5 ఏళ్ల కింద కంటిన్యూ ప్రారంభించాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కంటి వెలుగు ప్రయోజనాలు వినియోగించుకోండి. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్య. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే కంటి వెలుగు. నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వెల్లడి. జర్నలిస్టుల రైల్వే పాస్లను పునరుద్ధరించండి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో రైలు నిలయం ముందు ధర్నా. ఆర్టీఏ పనులు సహా ఆటో స్క్రాప్ ను వెంటనే పునరుద్ధరించాలి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. రక్షణ సమాజం.